అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మరి ఆయన గెలవటానికి పథకాలు పెట్టకూడదు, ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు అని అంటారు. అంటే వైసీపీ వాళ్ళు పెట్టవచ్చు, కానీ మరి ఇతర పార్టీ వాళ్ళు పథకాలు పెట్టకూడదు, ప్రజలలోకి రాకూడదు అంటారు. మరి మీరు ప్రజలలోకి వచ్చి ఏం చేశారు, పథకాలు పెట్టి ఏం చేశారు, ఒక్కసారి చెప్పగలరా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పథకాలు ఒక్కటే కాదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి కూడా ఉండాలి అని చాలాసార్లు కూడా చెప్పాము. అభివృద్ధి లేకుండా పథకాలు ఒక్కటే పెడితే సరిపోదు రాష్ట్ర ప్రజలకి. ఒకసారి ఆలోచించండి. మీరు అధికారం లేనప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకి రావాలి, తిరగాలి. జనాల్లోకి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు కూడా రాలేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి పథకాలతో వచ్చారు, కానీ జనాలలోకి అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం రాలేదు. ఒక్కసారి ఆలోచించండి. మరి ఏది ఏమైనా కానీ ఒక రాష్ట్ర సీఎంకు తెలియని విషయాలు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు జనాలు సహకరించాలి. నీకు తెలియని విషయాన్ని ఎవరైనా చెప్తుంటే వినాలి, వినకుండా ఉండకూడదు. ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా సొంతంగా పోయి పరిపాలన ఏం చేయని చేతగాక చేసుకుని వచ్చారు. ఈ సలహాదారులు మాత్రం కూడా సలహాలు సరిగ్గా ఇవ్వకుండా సర్వనాశనం చేసుకున్నారు. రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయని వాటి వదిలేసి ప్యాలెస్లు మాత్రం కట్టుకున్నాడు సొంతంగా. రోడ్లు ఎంత గుంతలుగా ఉన్నా కానీ రోడ్లు గాలికి వదిలేసి వీళ్ళు కార్లలో షికారు కొడుతూ రోడ్లు గుంతలు చేస్తూ అవన్నీ రోడ్లు వదిలేసి షికార్లు కొట్టారు. మరి అన్నిటికన్నా పెద్ద తప్పు టీచర్లను మద్యం షాపుల కాడ ఉంచడం. వాళ్ళకదే కాలింది ఉద్యోగులకి. మరి యువతకు ఉద్యోగాలు లేకుండా మటన్ షాపులు, ఫిష్ షాపులు పెంచడం, వాళ్ళు పెట్టుకోవడం. అవి సగం ఎఫెక్ట్ కొట్టింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మరి ఇవన్నీ కూడా రివర్స్ అయిపోయిన మీ ప్రభుత్వంలో ఇంకా చాలా కూడా చెప్పే ఉంటాము. వీటన్నిటి కూడా మీకు తెలిసి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అనటం చాలా పెద్ద తప్పు. పథకాలు ఒక్కటే సరిపోవు నాయన, రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏదో మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి రావాలి అని అంటున్నారంట. వస్తే ఫాలో కావండి, దానికి ఎవరైనా కానీ. ఇప్పుడు మీకు ఏమి లేనప్పుడు, ఒక పదవి లేదు, ఒక ఎమ్మెల్యే పదవి లేదు, మీకు ఏం లేనప్పుడు ఏదో ఒక ప్రభుత్వంలోకి జారుకోవాలనుకుంటారు కదా. ఏ ఎమ్మెల్యేనైతేను చాలా మంచిది. ఒక్కసారి ఆలోచించండి. ఇలా విమర్శించడం మంచిది కూడా కాదు. కొంచెం అర్థం చేసుకొని ఆలోచించుకోండి. మీరు ఒక సైకోగా, ఒక మూర్ఖత్వం మాత్రం చేసిన పనితనం ఇది మన రాష్ట్రంలో ప్రజలకు కూడా అని తెలియజేస్తూ, ఇలా చెప్పటం, ఇలా పథకాల కోసం గురించి మాట్లాడటం, ఒక ప్రభుత్వం పెట్టవచ్చు కానీ ఇంకొక ప్రభుత్వం పెట్టకూడదు అనటం, అంటే మేము పెట్టాము కానీ వాళ్ళు పెట్టి అధికారంలోకి రాకూడదు, మేము పథకాలతో అధికారంలోకి వచ్చాము, అలా చేయటానికి కూడా ఆస్కారం లేదు అనటం కూడా చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.